తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం నవ్వుకుంటే హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు చనిపోతా ఉన్నారు, రైతులు చనిపోతా ఉన్నారు, కళ్ళ దగ్గర చాలా మొన్నటికి మొన్న ఒక రైతు కూడా నిన్ననే ఒక రైతు పురుగు మంది తాగి చనిపోయాడు. ఆ ధాన్యం తీసుకుంటారండి. వీళ్ళు మాత్రం మంచిగా నవ్వుకుంటా మంచిగా కథలు వేసుకుంటా ఇక ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఆయన వేరే కథ చెప్పాడు. ఎలక్ట్రల్ బాండ్ లేదా, డబ్బు లేదా? నేను చెప్తా ఎలక్ట్రల్ బాండ్ నేను చెప్తా. బీజేపీ ఎంత ఉన్నాయి, కాంగ్రెస్ ఎంత ఉన్నాయి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉన్నాయి రాసుకో. ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీ పార్టీ 600 కోట్లు 6,000 కోట్లు 6,000 కోట్లు మనం కూడా రాసుకో 6,000 కోట్లు. మీ పార్టీ కన్నా ఎంత పెద్దదో అది కూడా చెప్పు కదా, ఎన్ని రేట్ల పెద్దదో పార్టీ రాసుకోండి. 1,422 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ 1,215 కోట్లు. ఎవరు ఎక్కువ ఉన్నాయి? 6,000 కోట్లున్నాడు వచ్చి ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడి ఇజ్జత్ మనం పోతుంది. తలకేట పెట్టుకుంటా ఇప్పుడు 140 కోట్లల్లా ఉన్న 29 రాష్ట్రాలు వాళ్ళు ఉన్నది, వీళ్ళు ఒక్కతాలు ఇప్పుడు క్యాల్కులేషన్ ఇవ్వను లైన్ లో ఉండండి. నేను చెప్తున్నా మొత్తం 60 లక్షల కోట్లకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తుంది 5 లక్షల కోట్లకు అదానికి అమ్మానికి అమ్ముకున్న మీరు మాట్లాడితే ఇజ్జత్ మానం పోతుంది. ఏం మాట్లాడుతున్నారు? మీకు జోకులా కనబడుతుందా? లైవ్ లో అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడే లైవ్ లో మీరు కిచకిచ గతగత నవ్వుకుంటుంటే మేమంతా చూసుకుంటే కూర్చోవాలా? వ్యాంగస్త్రాలు వేసుకుంటారు కేటీఆర్ గారి మీద. కేటీఆర్ గారు చేసిందని మీరు ఏం చేసిండ్రు? నేను చెప్తున్నా, భారతదేశంలో బీజేపీ 12 సంవత్సరాలుగా పరిపాలన ఉన్నది. ఒక ప్రాజెక్ట్ చూంచండి, నీళ్ల మీద ఒక నది మీద ఒక ప్రాజెక్ట్ చూంచండి. దరిద్రమైన ఆలోచనలు. అదే విధంగా కృష్ణా గోదావరి మీద దాదాపు 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కట్టిలా లేదు. టైం పాస్ చేయాలి, ఓట్లు కావాలి, సీట్లు కావాలి. ఇంకోటి నా చేతిలో ఉందండి ఇది. ఇగో ఎలక్షన్ల అప్పుడు ఎన్నైనా చెప్పే బీజేపీ ప్రభుత్వానికి సూటిగా సమాధానం చెప్తున్నా. ఇది 100 హామీలు ఇచ్చింది మీరు. తెలంగాణకు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు వచ్చి మాట్లాడిన మాటలు 100 హామీలు. ఇవి చదివితే లైన్ కూడా సరిపోదు. ఏది పడితే బండి పోతే బండి, ఎద్దు పోతే ఎద్దు, కుక్క పోతే కుక్క, సైకిల్ పోతే సైకిల్. అదే విధంగా ఆఖరికి అంతెందుకండి, సుష్మా స్వరాజ్, దివంగత సుష్మా స్వరాజ్ క్లియర్ గా చెప్పింది పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పింది. అదే విధంగా బండారు దత్తాత్రేయ కాళేశ్వరం మొత్తం మేమే కడతాం, ఒక్క పైసా కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టద్దు అని చెప్పాడు. ఏడవనుకున్నారు, ఎక్కడున్నారు? నేను చెప్తున్నా 12 ఏళ్లలో మీకు భారతదేశంలో ఒక నది కనబడలేదా? ఒక నది మీద ప్రాజెక్ట్ అయినా సోయలేదా? అదే విధంగా చైనా చూడండి, పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టుకుంటే ఎంత ముందుకు పోతుందో. నేను చెప్తున్నా సోప్టాప్ రాజకీయాలు. మంచిగా తినాలి, మంచిగా పండుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ తిరగాలి, దేశాలు తిరగాలి. ఏదో జరుగుతుంది ఏదో అని అడ్వర్టైజ్ చేసుకుంటా పరిపాలన చేసుకుంటే, నేను చెప్తున్నా కూనో జాతీయవనానికి 8 పుళ్ళు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర అదే విధంగా అన్ని ప్రధాన పత్రికల్లో యాడ్ చేసి నేను చెప్తున్నా చారణ కోడికి బారణ ఖర్చని నేను చెప్తున్నా. పుల్లు కొన్న దానికంటే 1000 రెట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్ మీద. ఇది ఆంధ్ర ప్రభుత్వాలు. ఇది ఏదైనా దేశానికి చేస్తే ఈ దేశం అని చెప్పండి. 12 ఏళ్ళుగా మీరు దేశానికి చేసింది ఏంటండి? నేను చెప్తున్నా ఆఖరి సూచనలో ఇంకా 105వ స్థానం ఉన్నది భారతదేశము. ఇంకేంటని ఏం చేస్తున్నారు? ఇప్పటికీ ఆల్మోస్ట్ మూసివేస్తే కనీసము ఒక వాజ్పేయి తప్ప ఎవరు ఆలోచించలేదు. స్ట్రాటజిక్ ఆయిల్ సంబంధించిన స్టోరేజ్ ఆయన ఒక్కడు తప్ప ఇంకొకటి చేయలేదు. నేను చెప్తున్నా కదా, 14-15 మంది ప్రధానుల్లో నేను చెప్తున్నా అతి వరస్ట్ ప్రధానమంత్రి అంటే అడ్వర్టైజ్. ముఖ్యంగా ఏంటంటే మోడీ మోడీ మోడీ. ఇది నేను భక్తున్నే, కానీ అంత భక్తుని కాదు. దేనికైనా హద్దు ఉంటుంది. దేనికైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు కథలు చెప్పుడు కాదు, అదే విధంగా స్టోరీలు వినిపించడం కాదు. ప్రజల సమస్యల మీద కొట్టాలి, ప్రజల సమస్యల మీద గ్రౌండ్ లో కొట్టాలి. అదే విధంగా డిబేట్ కాదండి. నేను చెప్తున్నా కదా, ఎవరినైనా క్రిటిసైజ్ చేయట్లేదు. ఒక్క నిమిషం కేటీఆర్ గారు చేసింది. దీన్ని మళ్ళీ చెప్తున్నా, 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో నేను చెప్తున్నా 51 లక్షల సంబంధించి ఏదైతే ఇక్కడ మేము ఏం చేసినాం అనేది కూడా చెప్తా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడ ఉద్యోగాలు పెంచినాం. ఐటీ ఉద్యోగాలు దేశంలో #1 కేటీఆర్ గారు ఉన్నప్పుడు. ఏందండి ఎన్ని ఐటీలు వచ్చినాయి? ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే క్యాంపస్ సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు కానీ తీసుకొచ్చి పెట్టే ఘనత మాది. అదే విధంగా హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వేసినాం. 54 ఫ్లైఓవర్లు వేసినాం. ఒక్క ఉప్పల్ చూడండి, తిప్పల్ ఉప్పల్ కనీసం 8-9 సంవత్సరాలు అయితే కేంద్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి ఒక్క కనీసంగా బ్రిడ్జ్ కట్టలేనాడు. నేను దేశానికి ఏం చేసినా నేను చెప్తున్నా, గుజరాత్ లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ వీళ్ళు కట్టిన 10 రోజులకే కూలిపోతున్నాయి. మేమంటే అవసరం కాళేశ్వరం అంటారు. కాళేశ్వరంలో మళ్ళీ కూడా చెప్తున్నా 94,000 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. అది కూడా REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లోన్ తీసుకొచ్చాం. దానికి సంబంధించి క్లియర్ గా చెప్తున్నా, అది కూడా మేడిగడ్డలో ఒక 2 పిల్లలు కుంగిపోతే దానికి 400 కోట్లు మాత్రమే అవుతాయి. ఇప్పటికి కూడా రాజకీయం చేసుకుంటూ తాత్సారం చేసుకుంటూ అదే విధంగా పోలవరం ఉన్నదండి. ఇదే నది మీద పోలవరం ఉన్నది. పొల్లు సార్లు కొట్టుకపోయింది. దానికి జాతీయ హోదా ఉన్నది, కేంద్రమే చేస్తున్నది. దానికి ఎన్నిసార్లు డబ్బులు పెడతారు? అది కొట్టుకపోవడం వేరండి, కుంగిపోవడం వేరు. కొట్టుకపోయింది పూర్తిగా 3 సార్లు కొట్టుకపోయింది. 3 సార్లు కొట్టుకపోతే 100 కోట్లు పెడతారు. దాని మీద రాజకీయాలు చేయరు. కానీ ఓన్లీ తెలంగాణ నేల మీద మాత్రం అన్యాయం చేయాలి. ఎందుకంటే గతంలో
తెలంగాణ ఏర్పడక ముందు వాస్తవంగా SRSP తప్ప గోదావరి మీద అసలు ప్రాజెక్టు లేదు. 80 TMC నీళ్లు నీకు రావాల్సిందంతా 965 TMCలు. 965 TMCలకు మా ముఖం మీద గోదావరి మీద 80 TMCలు కొట్టేవాళ్ళు దుర్మార్గులు కాకపోతే ఇంకేదండి. నేను చెప్తున్నా కదా, కేసీ కెనాల్ ఎండిపోయి ఉండేది. అదే విధంగా మొత్తం అడవి మొత్తం రిపేర్ చేసుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కట్టుకున్నాం. ఇప్పుడు గోదావరి చెప్పుకుంటా ఏం కథలు చెప్పుకోనికి అనేది నేను చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది ప్రజల సమస్యల గురించి మాట్లాడే సమస్యల గురించి. అదే ఇప్పుడు కాదు కార్యకర్తల సమావేశం దిశానిర్దేశం చేశారు, బాగుంది. మీరు కూడా ప్రజా సమస్యల మీదే మాట్లాడండి. ప్రజా సమస్యల మీద మాట్లాడితే నేను ఒకటి చెప్తా వినండి. ఎందుకు జోక్ అవుతుందో కాదు మీకు చెప్తాను, ఎందుకు జోక్ అవుతుందో చెప్తా వినండి. మీరు రాష్ట్రంలో సమస్యలు మీకు కనబడతావా? లగచర్ల పోలపల్లి హకీంపేటలో 1350 ఎకరాలు వాళ్ళ అల్లుని కప్ప చెప్తుంటే కొట్లాడిది కనబడతలేదా? వాళ్ళ చేతుల మీద బూట్లేసి లేడీస్ దొక్కింది అర్థమైతలేదా? వాళ్ళ హ్యూమన్ రైట్స్ ఆఖరికి SC కమిషన్ దాకా వెళ్ళి మీకు కనబడతలేదా? అదే విధంగా హైడ్రా పేరుట 1000 ఎకరాలు గుంజుకొని నేను రియల్ ఎస్టేట్ చేస్తాను బాధాపుగా మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన 400 సంబంధించిన ఎకరాలను కూడా గుంజుకునే సమయంలో అక్కడ క్లియర్ గా పక్షులు అదే విధంగా చనిపోతాయంటే వాడు వచ్చి ఏ అంటాడు దుర్మార్గుడు. వారికి కనబడతలే ఏమన్నా నిమ్మలు దుర్మార్గమైన మాటలుగా అదే విధంగా నెమ్మది చంపినా కూడా పెద్ద కేసు. అది జాతీయ పక్షమైన విషయం కూడా తెలియదు దుర్మార్గులు. అదే విధంగా హిల్టు భూములు 9292 ఎకరాలు క్లియర్ గా గుంజుకొని ప్రయత్నం చేస్తే ఆపింది మేము, కొట్లాడింది మేము. మీరు ఏంటంటే టీవీస్ మాట్లాడు కాదు. అదే విధంగా ఫార్మాసిటీ భూములు వల్ల కూడా చెప్తున్నా 19,333 ఎకరాలను కూడా ఈ ప్రభుత్వం దోచుకొని చూసింది. అదే విధంగా నేను చెప్తున్నా ఏదైతే ఫ్యూచర్ లేని వాళ్ళు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు, దానికి 30,000 ఎకరాలు, అందుకు 90% కంప్లీట్ చేస్తున్నాడు. అందులో 5,000 ఎకరాలు వాస్తవం చెప్పాలని లేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కొట్లాడుతుంటే ప్రజల కన్నీళ్లు, ప్రజలు అంచెలుకొని వెలుగుమట్ల ఆఖరి గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కపడి పోతుంటే ఖమ్మం భూముల మీద 60 ఎకరాల మీద కన్నేసిన దుర్మార్గులు. ఈ విధంగా ప్రజలు కూర్చోబెట్టుకుంటా వర్షాకాలం వాళ్ళు ఇల్లులు కూడా కొట్టి వాళ్ళు కన్నీళ్లు వాళ్ళు ఏడుస్తా ఉంటే విద్యార్థులు చూడండి 100 మంది చిల్లర చనిపోయారు. ఈ సమస్యల మీద ఆగండి నేను చెప్పేది వినండి. మళ్ళీ మాట్లాడుతున్నా ఒక విషయం ఆగండి. రైతులు నేను చెప్తున్నా దాదాపు 789 మంది చనిపోయారు. దాదాపు 800 మంది దాకా మొన్నటి వర్షాకాలంతో. ఇవన్నీ కనబడతలేవు, కళ్ళల్లో కష్టాలు కనబడతలేవు. కూర్చొని జోకులు వేసుకోవాలి పోవాలి. ఇది కాదు లైఫ్. మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. మీరు మీ ఉద్దేశం కాదు, మీ ఉద్దేశం మంచి ఉద్దేశమే, కానీ అక్కడ మాట్లాడే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరి ముఖం చూసి నవ్వుకుంటే నాకు సిగ్గైతుంది చెప్తున్నా కదా. పక్కపడ్డ ఆయన అన్న ఉన్నాడు, ఆయన సుదీర్ఘంగా రైతుల కోసం కొట్టాడు. ఆయన విచిత్రంగా చూస్తున్నాడు, నాకే బాధ అనిపిస్తున్నది. అదే ప్రజా సమస్యల కోసం కొట్టాడుకోవాలి, కథలు చెప్పుకుంటా వ్యాంగ్రాస్తులు తీసుకుంటా. కేటీఆర్ గారు చేసిందంతా సగం కూడా చేయలేదు. కేటీఆర్ గారు మేము తీసుకొచ్చిన 3 లక్షలకు సంబంధించిన ఏదైతే జాబులు వాస్తవంగా చెప్పాలంటే ఆన్ ద ఫీల్డ్ ఉన్నాయి. అదే విధంగా ఐటీ కంపెనీ ఆన్ ది ఫీల్డ్ ఉన్నాయి. లాస్ట్ మాట ఓన్లీ హైదరాబాద్ కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చిన ఘనత ఇది గౌరవ కేటీఆర్ గారిని. నేను చెప్తున్నా ఆన్ రికార్డ్ 34 కంపెనీలు వరంగల్లో ఉన్నాయి. నేను చెప్తున్నా మరి కూడా చెప్తున్నా టెక్ మహేంద్ర గానీ లేకపోతే పెద్ద కంపెనీలు నేను మళ్ళీ కూడా చెప్తున్నా టెక్ మహేంద్ర కానీ సెయింట్ కానీ ఇలాంటి కంపెనీలు జిల్లా కేంద్రాలు తీసుకొచ్చే కేటీఆర్ గారిని మీరు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము తట్టుకొని ఉండదు. మాకు తెలంగాణ రక్తం అండి, మాకు తెలుసు. మేము తెలంగాణ నీళ్ళ విషయంలో కూడా పార్లమెంటే చెప్పింది. పార్లమెంట్ ఏం చెప్పింది? 9 లక్షల ఎకరాలకు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గవర్నమెంట్ గత 9.5 సంవత్సరాల్లో 98 లక్షల ఎకరాలు నీళ్ళు అందించింది. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తాం ఉద్యోగాలు కూడా 1,60,000 84,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా పోతూ 54,000 ఓట్ల సంబంధించిన ఉద్యోగాలకు కూడా వాళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంట్లేసి ఇచ్చిందో తన మా గుట్ట బిడ్డను వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకుని దాన్ని మేమేమంటలేదు. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తున్నా ఏదైతే వాస్తవాన్ని ఏంటంటే నిధుల విషయం కూడా 1,00,000 చిల్లర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30 లక్షల దాకా తీసుకొచ్చింది, 3 లక్షల దాకా తీసుకొచ్చినాం. అదే విధంగా మళ్ళీ కూడా లాస్ట్ మాట మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా నాకు బాధ అవుతుందండి. ఎందుకంటే లైవ్ లో కూర్చున్నప్పుడు నిజంగా ఒక మాట మాట్లాడితే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడితే 6,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాడు. ఒక్క మాట ఎవరి సాయం చేసినాడు బీజేపీ ప్రభుత్వం. నేను చెప్తున్నా ఇప్పటి వరకు నేను మళ్ళీ కూడా చెప్తున్నా ఒక నిమిషం ఆయన లైన్ లో ఉండమనండి. నేనేమంటున్నా 2014 నుంచి 2026 వరకు 13 బడ్జెట్లు పూర్తి బడ్జెట్లు, అదే విధంగా 3 ఇంట్రీమ్ బడ్జెట్లు అంటే మధ్యంతర బడ్జెట్లు,
దాదాపు 16 బడ్జెట్ లో రూపాయి ఎక్స్ట్రా రాలేదు. 25 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏ విధంగా ఇచ్చిల్లో ఒక్క రూపాయి ఎక్స్ట్రా లేదు. నేను చెప్తున్నా, ఎక్స్ట్రా ఇచ్చిన రాష్ట్రాల పేర్లు కూడా చెప్తా. యూపీకి ఇచ్చిళ్ళు, బీహార్కి ఇచ్చిళ్ళు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిళ్ళు, ఎంపీకి ఇచ్చిళ్ళు, బెంగాల్కి ఇచ్చిళ్ళు, మహారాష్ట్రకి ఇచ్చిళ్ళు, గుజరాత్కి ఇచ్చిళ్ళు. మీ దేశంలో లేమా అంటే మా మీద అంత చిల్లు చూపా? అంటే 25 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు వీళ్ళు పరిపాలన భాగస్తులు కాదా? అంటే వీళ్ళు ఓన్లీ వీళ్ళు పరిపాలన ఉన్న కాడ, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా ఉన్న కాడ వీళ్ళు ఓన్లీ నార్త్ కి సంబంధించిన సౌత్ కి ఎప్పుడు పినతల్లి ప్రేమేనా? ఇదేంటండి దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైన మనుషులు. రైట్ రైట్ మీరు అడిగారు క్వశ్చన్ అన్నింటికి సమాధానాలు కావాలి కదా. రైట్, కంగారు పడకండి మీరు. బట్ కొంచెం ఎదుటోళ్ళకి మాట్లాడే అవకాశం ఉంది. రవి ఇక్కడ ఇక్కడ రవి మనం డిబేట్ పెట్టుకున్నది కథలు. ఇప్పుడు రామూర్తి గారు ఓపిక ఉండాలంటే కంగారు పడాల్సిన పని లేదు. మీకున్న ఆవేశం ఇక్కడ కూడా ఉంది. వాళ్ళకంటే ఎక్కువ ఆవేశం మాకున్నది. 69 మేము చెప్పలేము కానీ ఆవేశం ఉంటే 12 సంవత్సరాలు ఏం చేస్తావు చెప్పు. అదే ఈ 12 ఏళ్ళు ఏం చేశారు, అందులో 10 ఏళ్ళు మీరే ఉన్నారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు అనేది కదా వాళ్ళు కూడా చెప్తారు. అదే చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రవి మనం కేటీఆర్ కామెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు డెవలప్మెంట్ నువ్వు చేసిన